ప్రభునందు ప్రేమేటువంటి యొక్క దేవుని బిడ్డలారా, దేవుడు మనకు మరొక తరుణమును అనుగ్రహించాడు కనుక చక్కటి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సమయాన్ని మనం ప్రభునామ నిమిత్తమై మన హృదయాలు చక్కబడటానికి కొరకై మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. కనుక మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మంతుడ యేసయ్యా నీకు వందనాలు. దైవం సహాయం చేసిన ఆయన నీ ఉచితమైన మహాకృపను బట్టి వేడుకొంచున్నాను. ప్రభువా, పరలోకము నుండి ప్రభువా దిగివచ్చి మమ్మల్ని బలపరచయ్యా. నీకు ఇష్టలుముగా నీ ఉద్దేశాలు సఫలపరిచేటువంటి వారేముగా నీ చిత్తమే జరిగించే వారిగా ఉండటానికి సహాయం చేయం. దావీదు వలె ప్రభువా నాకు ఇష్టానుసరుడు అన్నావు కదా, హృదయానుసరుడు అన్నావు కదా, అలాగే నీవు కూడా ప్రభువా దిగివచ్చి నా తండ్రి చిత్తము చేయుటకు నేను వచ్చి ఉన్నాను అని చెప్పావు కదా. అలాగా నీ చిత్తం చేసేటువంటి వారిగా మేము ఉండటానికి సహాయం చేసి పెట్టము నాయనా. వింటున్నటువంటి యొక్క బిడ్డలు, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి యొక్క బిడ్డలు అందరినీ కూడా నీ రక్తంతో ముద్ర వేసి నీ రాజ్యానికి మొదటిగా వారసత్వ హక్కును, రెండవదిగా ఈ లోకమందు ప్రభు కావలసిన దీవెనలు, మేలులు, శుభములు, ఆశీర్వాదాలు చల్లగా కాపాడయ్యా. అన్నీ సహాయం చేసి పెట్టము. ఇప్పుడు నీ వాక్యం చేత బలపరిచి నీ సెలువు చాటును మరుగుపరుచుకొని నీవు మాట్లాడు పరిశుద్ధాత్మ దేవుడా. నీకే స్తుతులయ్యా. క్రీస్తు నామమున సుప్రమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 8వ అధ్యాయము ఎప్పుడు మనకు చదువుకుంటూనే ఉంటాము, తెలుసుకునేటువంటి వాక్యాలేనండి. అయితే మరలా ఈ వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేసుకుని మనము ధ్యానం చేద్దాం. 8వ అధ్యాయం 1వ వచనం నుండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం నుండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి. కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుండెను. శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. ఆయనను నీవేం చెప్పుచున్నావని ఆయన్ను అడిగిరి. ఆయన మీద నేరపు మోపవాలని ఆయన శోధించుచు ఎలాగూ అడిగిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభురట రాత్రంతా ప్రార్థన చేయడానికి కోసమే ఒలీవల తోటకి కొండ మీదకి వెళ్ళాడట. అలా ప్రార్థన చేసి తెల్లవారుతుండగా మరలా దేవుని యొక్క ఆలయంలోనికి వచ్చేసేసి అక్కడ కూర్చొని అనేకులకి, ప్రజలందరికీ కూడా సువార్త బోధిస్తున్నాడంట. ప్రజలందరూ ఉదయకాలం మందే వచ్చి కూర్చున్నారట. యేసు ప్రభువారు బోధ చేస్తున్నాడు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుడై అన్నాడు. ఆ దేవుడు బోధ చేస్తుంటే, ఆ దేవుడు తన యొక్క మాటలు అనే వాక్యం బోధిస్తుంటే ఎంతమంది, ఎంత జనసమూహం వచ్చారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు కాలంలో దేవుని సేవకులు దేవుని సువార్త ప్రకటిస్తుంటే అనేకులు, మొట్టమొదటిగా మనం, మన కుటుంబీకులు, మన రక్త సంబంధికులు, ఇంకా అనేకులను తీసుకురావడానికి కూడా మనం ఇష్టపడాలి. ఎందుకనంటే మనం తినే భోజనము తృప్తిగా ఇతరులకు మనము తినిపించడం తప్ప ఏం తప్పులేదండి. వాళ్ళ ఆకలి కూడా తీర్చడానికి కొరకై శ్రేష్టమైన భోజనం దేవుని వాక్యం అనేటువంటిది జుంటు తేనె ధారల కంటే మధురమైనది కదా. ఈ మధురమైనటువంటి యొక్క దేవుని మాటలు విని మన యొక్క ఆత్మీయతను బలపరుచుకోవడానికి, దేవునిలో స్థిరంగా ఉండటానికి, బలంగా ఉండటానికి, దేవుని రాజ్యం వారసులుగా ఉండటానికి, అనేకులను ప్రభు వైపు మళ్లించడానికి కూడా ఒక మార్గదర్శకులుగా ప్రభు వలె మనం జీవిద్దాం. అందుని బట్టి చాలా వందనాలండి. అయితే ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు బోధిస్తున్నాడంట. ఈ బోధిస్తున్నటువంటి యొక్క విషయంలో, ఆ సందర్భంలో, ఆ సమయంలోనే ఒక పాపం చేసేటువంటి యొక్క స్త్రీ ఎన్నాళ్ళ నుంచి చేస్తుందో, ఎప్పుడు పట్టుకుందాం అనుకున్నారు, ఎలా దొరుకుతుందని చెప్పి ప్లాన్ వేసుకున్నారు ఈ శాస్త్రులు, పరిసయ్యులు. ఎలాగైతే
పెద్దలు అయినటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఈ పాపం చేసే స్త్రీని పట్టుకొచ్చారు. సరే, పట్టుకున్నటువంటి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ప్రభు దగ్గర తీసుకొచ్చి ఏమంటున్నారు, జనసమూహంలో నిలబెట్టి దేవుని వాక్యమైనటువంటి యొక్క ప్రజల మధ్యలో నిలబెట్టి ప్రభుతో చెప్తున్నారు, బోధకుడా, ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. నువ్వేం చెప్తావు? నువ్వేం సెలవిస్తావు? మోషే ధర్మశాస్త్రంలో ఏం రాశాడు? పాపం చేసేసిన స్త్రీని పట్టుకుని రాడతో కొట్టి చంపమని ఉంది కదా, దానికి నీవేమంటావు? ప్రియులరా, ఏమైనా తేడా చెప్తే ప్రభువుని కూడా చంపడానికి ఎప్పటి నుంచే సిద్ధమయ్యారండి. ప్రియులరా, దేవుని సువార్త ప్రకటించడానికి సిద్ధమైనటువంటి యొక్క స్టార్టింగ్లోనే ప్రభు ప్రకటిస్తుంటే బతుకుడా బతుకుడా ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నాం, మోషే చెప్పిన ప్రకారంగా రాళ్ళు తీసి ఇప్పుడు చంపేద్దాం. చంపమంటావా వద్దంటావా? ఏం చెప్పు? ధర్మశాస్త్రం చెప్తుంది కదా, మోషే మహాప్రవక్త చెప్పాడు కదా, ఆ ప్రకారంగా బైబిల్ చెప్తుంది కదా రాళ్ళు చేసి కొట్టి చంపమని. మీరే అంటున్నారు కదా, మరి చంపండి. ఎందుకు చంపలా? చంపొచ్చుగా అక్కడే. ఎక్కడికి తీసుకురావాలి? ప్రభువును శోధించడానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను ప్రభువును శోధించినటువంటి సాతాను ఈనాడు నిన్ను, సేవకులను, నన్ను అందరినీ కూడా శోధించడానికి దయ్యము, లూసిఫర్ ఆత్మ, గడసర్పము, దేవతలు, దయ్యాలు ఏం చేస్తాయంటే పెనుగులాడుతామంటే ఎప్పుడు గర్జుసు సింహంలాగా వచ్చి మీద పడి మింగి వేద్దామని కాసుకొని ఉంటాయి. వాటిని జయించడానికి తగినటువంటి యొక్క వాక్యపు బలము, పరిశుద్ధాత్మ శక్తి మనల్ని కమ్ముకొని ఉండాలి. ప్రియులారా, చూసారా వాళ్ళు ఎంత పట్టుబట్టి పదే పదే పట్టుబట్టి అడుగుతున్నారంట, పట్టు వదలక అడుగుతున్నారంట. నేల మీద ప్రభు ఏదో రాసుకుంటున్నాడు. ఏం బోధ కూడా చెప్పు అంటే ప్రభు అన్నాడు కదా, లేచి తలెత్తి చూసి అంటున్నాడు కదా, సరేనయ్యా, మీరు చెప్పినట్లుగానే దేవుని యొక్క వాక్యంలో ఉన్నట్టుగానే మోషే ధర్మశాస్త్రం రాయబడినట్లుగానే మంచిదే, రాళ్ళ తీసుకొట్టి చంపమన్నాడు కదా, సరే అలాగే చంపండి. కానీ మీలో పాపము లేనివాడు ఆమె మీద మొట్టమొదట రాయి వేయండి. ప్రియులారా, ఎప్పుడైతే పాపము లేనటువంటి వాడు మొదట రాయండి అని చెప్పినప్పుడు ఒకడు మనగైనటువంటి వారు కొందరు రాళ్ళు తీసుకున్నారంట, నాలో ఏమీ లేదని. ఏమి లేకుండా ఉన్నటువంటి మనుషుడు ఉన్నాడండి భూమి మీద. ఎప్పుడైతే రాళ్ళు తీసుకోగానే వాళ్ళ పాపాలు అక్కడ రాస్తున్నాడంటండి. ఎప్పుడైతే రాస్తున్నాడో వాళ్ళ బ్రతుకులు బయటపడిపోతున్నాయి అని చెప్పేసి రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారంటండి, పారిపోయారంటండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని నమ్మినటువంటి వారిగా, అవకతవకలుగా ఉన్నటువంటి వారిగా, అల్పవిశ్వాసులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చెలరేగుతున్నారు. దేవుని సేవకుని దూషించడానికి, ద్వేషించడానికి, కపటము వలకించడానికి వస్తున్నారు. అయితే ప్రియమైన వాళ్ళారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రులు, పరిచయాలు కూడా వాక్యం తెలిసిన వాళ్ళే, కానీ వాక్యానుసారంగా జీవించరు. వాళ్ళు అనుకున్నటువంటిది ఏదో పట్టుకుంటారు, పీడిస్తామంటారు. అయితే ప్రియులారా, ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే మీలో పాపం లేనటువంటి వాడు మొదట రాయివేయమని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళకి పారిపోయారు. అప్పుడు ప్రభు ఆమె వైపు వస్తున్నాడు. అప్పటికే పాపం ఆ తల్లి, ఇక నా చరిత్ర అయిపోయింది, ఈ రోజుతో నా ప్రాణం ముగింపు, నా బ్రతుకు ఖండనైపోయింది, నేను సాగుకు సిద్ధమయ్యాను, ఇక నా శవమే మిగిలిపోతుంది, ఈ శవాన్ని తీసుకుని వెళ్ళి సమాధి చేస్తారేమో అని అలాగ అనుకుంటుంది. ఇక నా చాప్టర్ క్లోజ్ అనుకుంది. కళ్ళమ్మట నీళ్లు కారుస్తుంది, ప్రభు వైపు చూస్తుంది. ఎందుకు? ప్రభు సహాయం చేస్తాడేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న మనుషులు కానీ, రాజులు కానీ, ప్రధానులు కానీ, ఏ ప్రజలు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, నీతో స్నేహం చేసే స్నేహితులు కానీ ఎవరు సహాయం చేయలేకపోయినా మన ప్రభు ఉన్నాడు సహాయం చేసే దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కర్ర చేసేటువంటి దేవుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు.
నిత్యుడుగు తండ్రి, సమాధానమునకు అధిపతి అయినటువంటి యొక్క శ్రేష్టమైన కర్త ఉన్నాడు మనకి. మన కోసం ప్రాణం ధారపోసిన ప్రభు, రక్తం చిందించిన ప్రభు, శ్రేష్ఠుడు, మహా గొప్ప దేవుడు, సమాధానకర్త, శాంతిమూర్తి, కరుణా వాత్సల్యమైనటువంటి దేవుడు, ప్రేమమయుడు. ప్రియులారా, అలాంటి శ్రేష్టమైన ప్రభువు నిన్ను విడిచిపెట్టడమ్మా. నన్ను విడిచిపెట్టడు బాబు, నిన్ను విడిచిపెట్టడు బాబు. చిన్నవాడువైనా, యవనస్తుడువైనా, నడివయసు ప్రాయంలో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, నిన్ను పోషించడానికి, బ్రతికించడానికి, నీ ఆత్మను కూడా రక్షించడానికి, పరలోకమును చేర్చుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన కాచిన రక్తం ప్రవాహంలోకి ప్రవహిస్తుంది. ఒక్కసారిగా నీ దోషములు, నీ పాపములను ఒప్పుకుని ప్రభు దగ్గర మోకరించి కన్నీరు గార్చి ఉపవాసం ఉంటే దేవుని సన్నిధులు వేడు. అయ్యా, నాకు వచ్చిన అపాయం, నాకు వచ్చిన క్యాన్సరు, నాకు వచ్చినటువంటి ఎయిడ్స్ వ్యాధి, నాకు వచ్చినటువంటి యొక్క షుగర్ వ్యాధి, నాకు వచ్చినటువంటి యొక్క హార్ట్ అటాకు, నా ప్రభా గుండె ట్రబులు, ప్రభా యేసయ్యా లివర్లో ఫాల్ట్ అయిపోయి, ప్రభా లివర్లో దెబ్బతిని, ప్రభా ఇలా కిడ్నీలు దెబ్బతిని, ఏమైనదో నీ సమస్య ఏమైనదో, నీ పిల్లవాడికి ఉద్యోగం లేదా, లేకపోతే గర్భఫలం లేదా నీ కోళ్ళకి, లేదా నీ భార్యకి లేదా, నీకు ఏ సమస్య, ఇల్లు కట్టుకోవాలి, ఏదైనా సరే ఎవరిని అడగవసల్లా మన ప్రభు దగ్గర మనసు పెట్టి అడుగు, అంతే. ప్రియులారా, అస్సలు నీవు నిజమైన భక్తి, పరిశుద్ధమైన జీవితం నువ్వు కలిగి ఉన్నట్లయితే, ప్రభు మీద నువ్వు ఆధారపడినట్లయితే నువ్వు అడగవసరలా. నువ్వు అడగక మునిపే దేవుడు సిద్ధం చేశాడు. ఎవరి ద్వారా, ఇడు ద్వారా, ఎక్కడి నుంచి నీకు అందజేయాలో ప్రభునికి అందిస్తాడు. ప్రియులారా, ఈ క్షణంలోనే నేను నా యొక్క తోటి ఫ్రెండ్గా ఉన్నటువంటి యొక్క పాస్టర్ గారు ఇద్దరం కలిసి 3-4 రోజుల నుంచి దేవుని వాక్యం వినటానికి కోసం ఆ స్థలానికి మీటింగ్కి వెళ్ళాం. ప్రియులారా, వచ్చిన తర్వాత మాకు ఛార్జ్ కూడా డబ్బులు లేవు, ఇంట్లో కూడా ఇబ్బందిగా ఉంది, ఒక్క పైసా మా దగ్గర లేదు. అయినా సరే మేము ఎవరిని అడగొద్దని నిర్ణయించుకున్నాం, తీర్మానించి చెప్పేసి నేను, బ్రదర్ ఎవరిని అడగొద్దు, మనము ప్రభు చూద్దాం, ప్రభుని కూడా అడగొద్దు, అడగొసల్లా, ప్రభువుకు మన సంగతి అంతా తెలుసాను. ప్రియులారా, ఆశ్చర్యరీతిగా ఈ రోజుకి 3 రోజులు మా దగ్గర లేవు, వెళ్ళాలి, సేవకి వెళ్ళాలి. ఈ క్షణాల్లోనే ఒక అక్క ఫోన్ చేసి, అయ్యా నీ అకౌంట్లో ఒక 500 వేసానయ్యా చూడు అని అంది. అక్క, నేను నీకు చెప్పలేదు కదా, నేను నిన్ను అడగలేదు కదా, ఏంటి ఆ పని చేసేవాడంటే, ప్రభు చెప్పాడయ్యా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశ్చర్యంగా నాకే కాదు నా ఫ్రెండ్ని కూడా పరిచయం చేశాను. అక్క, నా తోటి దేవుని సేవకుడు అన్నాడు, అతను వేయమని నేను అడగలేదు, అతను కూడా నీకు పరిచయం చేస్తున్నాను అక్క అన్న. వెంటనే ఆ వీడియో కాల్లో చూసింది, చూసి, బాబు జాన్ గారు నీకు వేసినట్లుగానే ఆ బాబు కూడా వేస్తాను నీ అకౌంట్లో, అతనికి కూడా ఇచ్చేసి. ఇప్పుడు మేమిద్దరం, ప్రియులారా గమనించండి, నిన్నటి దినమున నా తోటి ఫాస్ట్ గారు 3 అడిగాడు ఫోన్ చేసి, అయ్యా ఒక 500 ఉంటే మేము మీటింగ్కి వెళ్ళాలి, మీటింగ్కి వెళతామని చెప్పి అడిగారు. నేను చెప్పాను, అయ్యా అడగొద్దు, చచ్చిపోయేంతవరకు అడగొద్దు, ఎవరిని అడగొద్దు, బిడ్డలను కూడా అడగొద్దు, మన బిడ్డలను కూడా అడగొద్దు అని చెప్పాను. అదే స్థితిలో మేమిద్దరం స్థిరపడి ఉన్నాము. ఖచ్చితంగా దేవుడు ఆశ్చర్యరీతిగా తనకు 500, నాకు 500 అకౌంట్లో దేవుడు వేశాడు. ఆ దేవుడు అక్కగారికి బయలుపరిచారట. అక్కగారు మాకు ఇప్పుడు మేము సువార్త ప్రకటించడానికి వెళ్ళబోతున్నాం. ప్రియమైన వాళ్ళారా గమనించండి, ఈ రీతిగా దేవుడు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నీకు అవసరమై ఉంటే, ప్రభువుకి ఇష్టమైన రీతిగా ఉంటే, ఖచ్చితంగా నీకు ఎంతైనా ఏదైనా సహాయం చేయగలడు. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ భయంకరంగా దోషములు పడిపోయి, పాపంలో పడిపోయి, చిక్కుకొనిపోయి, పెనులాడి పడిపోయి, ఊబిలో, జిగటగాల దొంగ ఊబిలో పడిపోయి, లోతులోనికి వెళ్ళిపోయి, ప్రాణం కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి యొక్క స్థితిలో ఉన్నటువంటి యొక్క ఆ చెల్లెమ్మను, ఆ సహోదరిని దేవుడు బ్రతికించడానికి కొరకై, ఆ ఊబిలోంచి లేపడానికి కొరకై, నేను పాపిని కాదు, నేను నీతిమంతుడు అని చెప్పి రాళ్ళు ఇసిరేటువంటి యొక్క వారికి బుద్ధి చెప్పి
అంటాడు కదా, అమ్మా వారు ఎక్కడ అంటే, అయ్యా లేరయ్యా వెళ్ళిపోయారు. ఎవరిని శిక్షించలేదా? శిక్షించలేదయ్యా. ఎందుకని? వారిలో పాపం ఉంది కాబట్టి పారిపోయారు. మరి నేను కూడా శిక్షించనమ్మా. ఇక మీదట పాపము చేయకము. సవాల్కరమైన మాట. ప్రియులరా, దేవుడు కరుణ చూపుతాడు, వాత్సల్యత చూపుతాడు, ప్రేమ చూపుతాడు, సహాయం చేస్తాడు, ఆదుకుంటాడు, అపాయం నుంచి ఉపాయం తప్పిస్తాడు. కానీ యేసు ప్రభువారు చివరికి ఒక మాట అన్నటువంటి మాటను మన హృదయంలో శిరస్సు వహించాలి, ఖచ్చితంగా తీర్మానం చేసుకోవాలి. ఏమన్నా లాస్ట్లో చూడండి, ఆ వాక్యం 10వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం కదా, 10వ వచనం చదువుదాం. యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభు అనెను. అందుకు యేసు అంటాడు కదా, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ప్రియమైనటువంటి యొక్క సహోదరి సహోదరుడా, ఓ యవనస్తురాలుగా ఉన్నటువంటి యొక్క బిడ్డలారా, కుమార్తెలారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా దేవుని పేట చెప్తున్నానమ్మా. పాపం అనేటువంటి యొక్క వాసన కూడా యవనరాండ్రు వైపు కానీ యవనస్తుల వైపు కానీ, లేకుంటే నడిసైనా ఎవరైనా సరే పాప సంబంధమైనటువంటి యొక్క చూపు చూడక పరిశుద్ధులుగా నిర్ణయించుకోవడానికి ఇష్టపడండి. ఇక్కడ ఏమన్నాడో తెలిసిన, ఇక్కడ ఈ సహోదరి ఏమైందో తెలిసిన, మరణమునకు పాపమునకు జీతం మరణం సంప్రాప్తమైంది. అలాంటి పరిస్థితుల్లో ఉండగా ఈ బిడ్డ విషయంలో ప్రభు జాలి తెలిసాడు, క్షమించాడు, తన పాపమంతా క్షమించాడు, తన పాపాన్ని కొట్టివేశాడు. దేవుడు ఇష్టపడ్డాడు, సజీవురాలుగా చేయడానికి ఇష్టపడ్డాడు, తన రాజ్యం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ప్రభువు అండగా ఉండటానికి తన కుడి చేయి హస్తం చాచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు లాస్ట్కి? ఇక మీదట పాపము చేయకము. నీవు ఇక మీదట పాపం చేసేవంటే నా రాజ్యానికి వారసురాలు కాదు కదా, భయంకరమైనటువంటి శిక్షకు, అగ్నిగుండానికి, ఈ లోకంలో కూడా దారుణంగా సస్తావు అని అర్థం అన్నమాట. అవన్నీ ప్రభు చెప్పడు. ఏం చెప్తాడంటే, ఇక మీదట పాపం చేయకు. ఒక్కసారి నీవు పాపం చేసినా నీకు క్షమాపణ లేదు. ఏమైపోతారు అప్పుడు? భ్రష్టులు అయిపోతారు, శాపగ్రస్తులు అయిపోతారు. అలాంటి ప్రమాదానికి గురి తెచ్చుకోకుండా ఇక పాపం మాను. అపాయం వచ్చిందని తెలుసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా దేవుడు చెప్పిన మాటను బట్టి నన్ను మన అందరినీ కూడా ప్రభు క్షమించాడు, ఆదరించాడు. ఇక మీదట పాపమైనటువంటి యొక్క దాని జోలికి పోకుండా ఉండేలాగున మనము సరిచేయబడిన బిడ్డలమ్మగా, క్రీస్తు రక్తం చేత కడగబడిన బిడ్డలంగా, పరిశుద్ధులముగా, నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు శాసించినటువంటి యొక్క మాటలు, మొదటగా మారు మనసు, తర్వాత పాప క్షమాపణ, తర్వాత యేసుక్రీస్తు నామములో బాప్తిసము, తర్వాత ఆయన రక్త మాంసాల్లో పాలిభాగస్తులు ఉండటము, పరిశుద్ధులుగా జీవించటము, దేవుని యొక్క చర్చిలో సహవాసమందు, రొట్టె విరుచుటందు, ప్రార్థన చేయటం, ఎడతెగక దైవ సేవకులను, సంఘస్థులను వెంబడించేటువంటి వారిగా మనం అందాం. దేవుడు మనల్ని దీవించును గాక. మరి ఒక వాక్యంలోకి వెళదాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో ఉన్నటువంటి యొక్క మాట మరల జ్ఞాపకం. 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగము కలిగినటువంటి యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తనకు కలిగినంత వ్యయం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడాను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టిన బాగుపడుతుంది అనుకుని జనసమూహం ఆయనకు వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టాను. కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రం ముట్టినది ఎవరు? ప్రియమైన వాళ్ళారా, గమనించండి, ఇక్కడ 12 సంవత్సరం నుంచి రక్తస్రావంతో బహుయాతన పడుతుందంట, బాధపడుతుందంట, వేదన చెందిందంట. ఏమండి, రక్తస్రావం స్త్రీలకి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు.
ఈ 3 రోజులు లోపల ఉన్నటువంటి ఒంటిలో ఉన్నటువంటి యొక్క చెడు రక్తం అంతా కూడా పోయి మరలా కొత్త రక్తం పట్టులాగున ప్రభు అద్భుతమైన కార్యం చేస్తానికి ఈ నిర్ణయం అనేటువంటిది, ఈ ధర్మకార్యం అనేటువంటిది ప్రభువే నిర్ణయించాడు స్త్రీలకు. ఆ రక్తం ఒంటిలో ఉండినా వాళ్ళకి ప్రమాదం, అనారోగ్యం వచ్చేస్తుంది, ప్రమాదం, ప్రాణానికి ప్రమాదం, శరీరానితో ఇబ్బంది. అందుకని ప్రభు ఏం చేశాడంటే అలాగే దాన్ని బయటికి వెళ్ళగొట్టేసేస్తాడు ప్రభు, కల్మషమైనటువంటి యొక్క రక్తం అంతా. కానీ ప్రియులరా, ఒంటిలో ఉన్న రక్తం అంతా కూడా కల్మషంగా మారిపోతుంది, అలాగే బ్లీడింగ్ అవుతూ ఉంది, కారిపోతూ ఉంది. ఒక రోజా, 2 రోజుల, 1 నెల, 2 సంవత్సరాల, 10 సంవత్సరాల, 12 సంవత్సరాలట. 12 సంవత్సరాల నుంచి బహుయాతన పడుతుందంట. ఈ 12 సంవత్సరాలు ఎంతమంది ఆ కాలంలో ఉన్న డాక్టర్లు కానీ, నాటు వైద్యులు కానీ, పసర్లు కానీ, ఏ ఆకు పసరు ఏదో 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 ఏ మందు వాడుతుందో మందులన్నీ వాడంటే తన దగ్గర ఉన్న డబ్బుని వేయపరుచుకుందంట. వేయపరుచుకున్నప్పుడు ఏమాత్రం కూడా ఈలు పడక, అవకాశం లేక, స్వస్థత లేక చివరికి ఆమె కృంగిపోయిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరింత సంకటపడిందంట. తన దగ్గర ఉన్న డబ్బు కానీ, ఇల్లు వాకిలు కానీ ఏమేమి ఒప్పుకుంది తన ప్రాణం కొరకు. మరి తన బిడ్డల పరిస్థితి ఏంటి? అది చూడాల. ముందు నేను ప్రాణంతో రక్షించుకోవాలి. తన పిల్లలు కూడా అని ఉంటారేమో, అమ్మా ముందు నీవు బాగుపడి తల్లి అని చెప్పి ఉంటారేమో. ప్రియులరా, అలాగా మరింత సంకటపడి కృంగిపోయింది. ఇక నాకు చావే. ఇందాక చెప్పుకున్నాం కదా, పాపాత్మురాలు, పాపం చేసినటువంటి యొక్క స్త్రీ ఏమైపోయింది చివరికి, ఇక నా గతి ఇంతే, ఇక నేను శాశ్వతంగా చనిపోతున్నాను, రాళ్ళు తీసుకుని నన్ను కొట్టి చంపేస్తారు, ఇక నాకు దిక్కు లేదు అనుకున్నటువంటి యొక్క సమయంలో ఈ బిడ్డ కూడా 12 సంవత్సరాల నుంచి రక్తం కారిపోతూ ఉన్న విషయంలో ఇక నాకు లేదు, నాకు బ్రతుకు లేదు, ఖచ్చితంగా నేను సాగుకు సిద్ధమై ఉన్నాను, నేను చనిపోవడానికి సిద్ధమై ఉన్నాను, ఇది ఖచ్చితంగా జరిగిపోతుంది, ఇక నేను మరణమే అనుకుంది. అయితే ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారిగా ప్రభువుని యేసుక్రీస్తువారంట ఆ ప్రాంతానికి వచ్చాడంట. తనలో ఒక ఆలోచన వచ్చింది. అన్ని మందులు ఆడాము, అన్ని దేవతలు మొక్కున్నాము, ఎన్నెన్నో చేసాము, తిప్పలు పడ్డాను, డబ్బంతా వేయిపోయిపోయింది, నాకు శరీరంలో ఉన్న బలం క్షీణించిపోయింది, కండరాలు తగ్గిపోయినాయి, ఎముకలు బయటపడ్డాయి, నరాలు బయటపడ్డాయి, శరీరం అంతా కూడా అతుక్కుపోయి ఉంది, ఏమి లేదు, ఇక వంటికి అస్థిపంజలా తయారయ్యాను, ఇక నాకు అయితే ఇప్పుడు నేను యేసు ప్రభువారు వచ్చారంట, దేవుని కుమారుడు అంట, సాక్షాత్తు రక్షకుడు అంట. ఆయన ఎంతోమందిని బాగు చేశాడంట, గుడ్డి వారిని, కుంటి వారిని, గూని వారిని అందరిని కూడా బాగు చేశాడంట. ఒక్కసారి నేను వెళ్ళి ఆయన చెప్పుకుందాం, ఒకవేళ చెప్పుకోలేకపోతే ఆయన వస్త్రపు అంటే అంగీ అంచైన ముట్టుకుందామని ఆశతో బయలుదేరిందంటండి. నడవలేని స్థితి, లేవలేని స్థితి, అలాగా వెళ్ళిపోతా జనంలో వెళ్ళి వెనకమాలుగా వెళ్ళిపోయి, ఎందుకంటే అంతమంది ప్రజలు ఉన్నారంట, శిష్యులు ఉన్నారంట, వాళ్ళందరి మధ్యలో ప్రభుకి మగబిడ్డకి చెప్పుకోలేక ఆడస్త్రీ కనుక ప్రియులరా, ఈ స్త్రీ ఏం చేసిందంటే వెనకమాలుగా వెళ్ళి తన అంగి పట్టుకుందంట. ఎప్పుడైతే తన యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క అంగి పుట్టుకుందో వెంటనే యేసు ప్రభువులో ఉన్న ప్రభావం ఆమెలోకి వెళ్ళిపోయిందంటండి. అబ్బా, ఎంత ఆశ్చర్యం అండి! ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి యొక్క మహిమ ప్రభావము ఆ బిడ్డలకు వెళ్ళిపోయిందో, రక్తం ధారలాగా పడిపోతున్నటువంటి యొక్క రక్తపు ధార టక్కన ఆగిపోయిందంట. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం! 12 సంవత్సరాలు బహుయాత్ర పడింది, బహు తిప్పబడింది. ఎవరు బాగు చేస్తారా, ఏ డాక్టర్ బాగు చేస్తారా, ఏ విగ్రహమా, ఏ దేవత, ఎవరా చెప్పలేపడి మరింత సంకటపడిపోయి, కృంగిపోయి, కుషించిపోయి, ఇక నాకు చావు తప్పదు అనుకున్నటువంటి సమయంలో ప్రియులరా, ప్రభువు వస్త్రం ముట్టుకోగానే యేసయ్యలో ఉన్న ప్రభావం ఆ బిడ్డలకు వెళ్ళిపోయింది. సంపూర్ణమైన స్వస్థత, టక్కని ఒక్క చినుకు కూడా కింద పడకుండా టక్కనే అయిపోయిందండి. ఎంత గొప్ప ఆశ్చర్యం! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఎందుకు చెప్తానండి ఈ మాటలు? దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈనాడు నీ విషయంలో కానీ, నా విషయంలో కానీ, నీ బిడ్డల విషయంలో, నా బిడ్డల విషయంలో, ఎవరి విషయంలో అయినా, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ విషయంలో కూడా మనకి దిక్కు లేదు అనుకునే సమయంలో ఖచ్చితంగా ప్రభుని మనం యథార్థ హృదయంతో ఆశ్రయించినట్లయితే
ఆయన మీద అనుకోవడానికి, ఆయన హృదయంలో చేర్చుకొని మనం కన్నీరు కార్చి హృదయపూర్వకంగా అడిగినట్లయితే ఖచ్చితంగా నిన్ను స్వస్థపరచగలడు. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించి కరుణ చూపేటువంటి మన ప్రభువు. ఏ రకమైనటువంటి జబ్బు అయినా సరే, చనిపోయిన లాజరు లేపినటువంటి మహా గొప్ప దేవుడు ఈనాడు నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బాగు చేయటానికి, పాపపు రోగుతో ఉన్నటువంటి యొక్క భయంకరమైన పాప నుంచి విడుదల చేయటానికి. నువ్వు వ్యభిచారువా, దొంగవా, త్రాగుబోతువా, లేకుంటే పచ్చి బూతులు మాట్లాడేవారు, మోసగత్తివా, నువ్వు ఎవరైనా సరే ప్రభువే తిరిగి, ప్రభు నేను పాపిలని యథార్థ హృదయంతో నువ్వు ఒప్పుకొని కన్నీరు గార్చి దేవుని పాదాలు పట్టుకున్నావంటే చాలు. ఆయన నీ హృదయం చేర్చుకోవడానికి ఇష్టపడ్డావంటే చాలు. నీకు హృదయము పరిశుద్ధంగా ఉండటానికి ప్రభు రక్తంతో నేను కడిగి పరిశుద్ధపరుస్తాడు. చనిపోయినటువంటి లాజరట 4 రోజులు అయిందంట. లాజరు మరియా మాత ఇంటికంట ప్రభు అని యేసుక్రీస్తు వారు తరచుగా వెళ్తాడంట. ప్రియమైన వాళ్ళరా, తరచుగా వెళ్ళి ప్రార్థన చేస్తూ వాళ్ళ చక్కగా వాక్యం చెప్తూ వస్తున్నాడట. అలాంటి సందర్భంలో లాజరుకు జబ్బు చేసిందంట, కాయిలా పడ్డాడంట, జబ్బు చేసిందంట. చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా యేసు ప్రభు తెలియదంటారా జబ్బు చేసిన సంగతి? చనిపోతానికి సిద్ధంగా ఉన్నాడంట, చనిపోయాడంట. చనిపోయిన తర్వాత అయ్యో నా ప్రభు రాలేదు, అయ్యో నా ప్రభు రాలేదు, మాత మరియలు ఏడ్చి చివరికి ఆ లాజర్ని సమాధి చేశారంట. పెద్దలు అందరు వెళ్ళి బంధువులు సమాధి చేసుకున్నారు. ఆ సమయంలో ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి వార్త తెలిసింది. అయ్యా, నువ్వు ప్రేమటువంటి యొక్క గృహాన్ని దర్శిస్తావు కదా, ఆ గృహంలోనికి వెళ్ళినట్టు ఆ గృహంలో ఉన్నటువంటి యొక్క లాజరు గారు చనిపోయారా, సమాధి చేశారా అని చెప్తున్నారు. అప్పుడు ప్రభుని యేసుక్రీస్తు వారికి తెలిసినప్పటికీ 4 రోజులు అలాగే ఉండిపోయి తిరిగి వచ్చేసి మాత దగ్గరికి వచ్చి, మాత నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావమ్మా అని చెప్పాడు. అయ్యా చనిపోయాడయ్యా, ఎక్కడికి? సమాధి కాడికి పదండి. సరే వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా ఆయన ఏమంటున్నాడంటే, సమాధి మీద ఉన్న రాయి తీయమ్మా అని చెప్తున్నాడు. తీయించమ్మా అని చెప్తుంటే, అయ్యో 4 రోజులైందయ్యా, 4 రోజులైందయ్యా, కాబట్టి త్వరగా, అయ్యో చెడిపోయిన వాసన, కంపు, కుళ్ళు, అయ్యా వద్దు అంటున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, మాత నువ్వు నమ్మినలా దేవుని మహిమ చూస్తానని చెప్పలేదా, తీయించు రాయి అని చెప్పినప్పుడు తీయించారండి. అప్పుడు కన్నీరు కాస్తూ, ప్రభువా తండ్రి, ఒక్కసారి నీ ప్రభావం తనలో పంపించయ్యా, ప్రతిసారి నీవు నా మనం వింటున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు అని చెప్పేసి తండ్రి చెప్పుకొని, లాజరు బయటికి రా అని చెప్పి కాకే గారి వెంటనే లేచి వచ్చాడంటండి. ఎంత గొప్ప ఆశ్చర్యం! చనిపోయిన వారిని లేపినటువంటి దేవుడు ఈనాడు నిన్ను నన్ను క్షమించలేడా? క్షమిస్తాడు, స్వస్థపరచగలడు, లేపగలడు, దీవించగలడు, నీ ఉద్యోగం, గర్భఫలం అన్నీ ఇవ్వగలడు. కనుక మన ప్రభువుకు నమ్మకంగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక, ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. మన సమస్యలన్నిటికీ కూడా కారకుడు సమాధానకర్త ప్రభువే. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్యా నీకు వందనాలు. దైవించి అద్భుతమైన కార్యాలు జరిగించిన నాయన, నీ కృపలో వర్ధిలింపచేసి విన్న బిడ్డలను నన్ను కూడా విశ్వాసం మందు మరింత ప్రబలుటకు సహాయం చేసి కనికరం చూపమని, ఆదరించమని, నా చెల్లిని కూడా స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా చేయమని యేసయ్య శ్రేష్ఠమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప ఆయన సన్నిధినిచ్చు మనకును సకల పరిశుద్ధులకును ప్రభువునందు విశ్వసించిన ప్రతి ఒక్కరికి సదాకాలం ప్రభు తోడేయండి. అనేకులను ప్రభు రాజ్యంలో చేర్చుకునేలాగా ప్రభు భాగ్యం చూపును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ అండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.